మామా నేను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసావా? ఇండియా పాకిస్తాన్ ఉతికారేసింది కదా. ఏ ఆస్ట్రేలియా దగ్గర దెబ్బతిన్న విషయం మర్చిపోయావా? ఏ మామా నేనేం చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు? నువ్వేవి చెప్పక్కర్లేదు, ముందు టీకి సిగరెట్ కి డబ్బులు ఇవ్వు. యో నా దగ్గరకు డబ్బులు నువ్వేవు. ఎప్పుడు చూసినా నన్నే ఇమ్మంటావు. మావయ్య అనే గౌరవం ఏమాత్రం లేదు. బ్యాంకులో అప్పు తీసుకున్నట్టే బిల్డప్ ఇస్తున్నావు. నువ్వేం దిగులు పడక మావా, దోమలు లోపలికి వస్తే సంతోషం అంతా ఎగిరిపోతుంది. ఏంద్రా చూసుకున్నాడు పోవా? ఏంట్రా జాగ్రత్తగా లుక్కులు ఇస్తున్నావు? పోరా నిన్ను పడిదిరా వద్దనే తయారయ్యారు. చెల్లెలు పెళ్ళికి వేరే డబ్బు రెడీ చేయాలి. రేయ్ ఆహా వీళ్ళ రే ఆగరా, నిన్నేరా. రే మామా రే 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 ఆగరా, నిన్నేరా. మామా బండి తీసుకురా. బండి పట్టుకో, జరుగు, బండి జరుగు, పట్టుకో. జరుగు. కూర్చో కొంచెం ఫాలో చేయి, బండి ఫాలో చేయి. అలాగే నువ్వు వదలొద్దు, మాట్లాడు. బండి వదలొద్దు. పద. రే ఆగరా. గాల్లో దూసుకుతున్నాడే, పట్టుకోరా బండి. రే ఆగరా, నిన్నేరా. రే బండి ఆపరా. పద, పద, త్వరగా. మామ నువ్వు మాట్లాడు మావా. దొరుకుతాడు రేయ్. కొంచెం వేగంగా. ఏంటన్నా బండి కొత్తదా? ఏరా, టైర్ తీసేద్దామనా? ఎక్కడికి వచ్చాడు అల్లుడు? అడుగు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఒక హంతకుండా తరుముతున్నారు. మనిషి చూస్తే టైప్ లో ఉన్నాడు. ఇది వాడి ఏరియాలో ఉంది. బీ కేర్ఫుల్, ఆలోచించు. అలాగే అలాగే. అల్లుడు 2-3-2014 గౌరవనీయులైన మంత్రివర్యులు కరుణా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నది ఎదురులేని మనిషి, ప్రజానాయకుడు, మహావీరుడు దామకుమార్. అయ్య బాబోయ్, పెద్ద తోపుగాళ్ళ ఉన్నాడు. అల్లుడు 2 ఏళ్లకు ముందు పెట్టిన ఈ బ్యానర్ నే ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు అంటే బాగా ఆలోచించి చూడు. అదే కాకుండా మంత్రి ఫోటో చిన్నదిగా వేసి అభినందనలు చెప్పే వీడి ఫోటో పెద్దదిగా వేసుకున్నాడు అంటే వీడు చాలా లిటిగేషన్ మనిషి. వీడితో గొడవ పెట్టుకోకూడదు. పారిపోదాం పద. ఏంద్రా మీ సమస్య? చేసుకుని పారిపోదాం పదరా అల్లుడు. అరే నిన్ను కాదు మామ, అక్కడ చూడు. రోడ్డు మీద బండి కనిపిస్తే చాలు టైర్ తీసడమే పని అయిపోయింది. అంటే కొట్టింది నన్ను కాదా? ఏంటి దోమ ఇలా చేసావు? ఏం చేశాను రా నిన్ను? లేకపోతే ఏంటి దోమా, నువ్వు మమ్మల్ని ఆ ఇంట్లో ఇరికించేసి డబ్బు ఇస్తానని చెప్పి పారిపోయావు. 3 రోజుల నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నావు. నువ్వు అక్కడెక్కడ దాక్కుంటే ఏంటి అర్థం? ఏంట్రా మీరిద్దరు ఎవరన్నా నాకు తెలియదు, నన్ను దబాయిస్తున్నారేంది? ఇదిగో చూడుదామా, 3 రోజులకే మొహం మర్చిపోయావా? బాగా గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకోవాలా? ఒరే అల్లుడు, మన శ్రీదేవి ఉంది కదా, నిన్న పెద్ద మనిషి అయిందిరా. జోక్ లేక మామ, తను 16 ఏళ్ల వయసులోనే పెద్ద మనిషి అయింది. ఇది వేరే శ్రీదేవిరా. సారీ బాస్. ఏంట్రా సారీ? ఏం బండి నడుపుతున్నావురా? నెమ్మదిగా గుద్దాం, అది సారీ చెప్పాం. ఇంకా ఏమిటాయి? నిన్ను ఒక్క దెబ్బ కొట్టిన సారీ ఏమైందిరా? బావా నాకేమైందిరా? కుట్టాడా? ఏంట్రా నన్నే కొట్టావా? నా ఏరియాకి వచ్చి నన్నే కొడతావు నువ్వు? నేను ఒక 10 నిమిషాలు వస్తాంట్రా. రే బండి ఇక్కడ త్వరగా వచ్చి చూసుకుంటాం. అల్లుడు అల్లుడు పద, పారిపోదాం. నీ మీద చేసాడు, ఎవరో తీసుకొస్తాడు. ఈ బస్ స్టాప్ లో వెయిట్ చేసి చూద్దాం. రే వాళ్ళందరూ యాప్రసేద వాళ్ళరా, వాళ్ళతో ఎందుకు రా? పద. ఆఫీస్ కి వెళ్ళకపోయినా పర్లేదు, వాళ్ళ నేను ఎవరుకుంటావు నీ మనసులో? ఎవరితో పెట్టుకోవాలో తెలియదా నీకు? ఎప్పుడు చూసిన గొడవలు పెట్టుకుంటావు. మామ దమ్ముందా? ఇవన్నీ డబ్బులు పెట్టి కొనవా నువ్వు? నేనే ఎందుకు పనిగానే వదనే, నా దగ్గర దెబ్బ కొడుతూ ఉంటావు నువ్వు. ఆహాహా, ఏం దొరికావురా మా ఇద్దరు అల్లుడివి. ఓసీ సిగరెట్ కి స్టైల్ ఒకటి. మా ఏంటి అల్లుడు? పిక్ పాకెట్ మామా. పిక్ పాకెటా? ఏమంటున్నావురా? మామ అలా చూడు మామ, వాడి పాకెట్ లో నుంచి పర్స్ కొట్టేస్తుంది. ఏది ప్రాబ్లం? నీకే ప్రాబ్లం. నాకా? సార్ పర్స్ సార్. అయ్యో ఈశ్వర, పర్స్ ఇవ్వండి. జాగ్రత్త సార్, మీ పర్సుకి చిల్లుంది. జాగ్రత్తగా పెట్టుకోండి సార్, చాలా మంది దొంగనాయాళ్ళు ఉన్నారు. ఓ థ్యాంక్ యూ. మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ లోకంలో వర్షాలు పడుతున్నాయి. ఆహా అవును సార్. చూసారా, నేను చెప్పానుగా వర్షం వచ్చేలాగుంది.
అవును సార్. మీరు రోజు ఈ బస్ స్టాప్ దగ్గరికి వస్తారా? ఆ, ఎందుకు సార్ అడుగుతున్నారు? నేను రోజు ఈ బస్ స్టాప్ దగ్గరికి వస్తాను. ఓకే. వీడు లైన్ వేస్తున్నాడు. నిజమే అల్లుడు. సార్ ఆ. బస్ వచ్చేసింది సార్, ఆ. బయలుదేరండి. ఆ. మనం తర్వాత ఓకే. కలుద్దాం. ఓకే, మనం రేపు కలుసుకుందాం. ఆ, ఓకే ఆ, బాయ్. ఆ, ఓకే, వస్తా. ఓకే, బాయ్. సరే. ఓకే బాయ్, వెళ్ళొస్తా. ఓకే సార్. ఏం సొల్లు కాచుకుంటున్నాడు రా. బానే ఉంది కదా? రాస్కెల్స్. ఏయ్, పోండ్రా. ఏం బాయ్ మావా, డార్లింగ్. మనం ఏదో పిక్ పాకెట్ చేసినట్టు మన ఎత్తడుతున్నాడు. అల్లుడు లాక్ కొట్టినా సరే నవ్వుతూ ఉన్నాడు చూసావా? అప్పుడే చెప్పాను కదా వీడు ఆ టైప్ అని. ఏయ్, ఎందుకే వాడి దగ్గర పర్స్ కొట్టేశావు? హలో, మరి టూ మచ్ గా మాట్లాడకండి. నేను పిక్ పాకెట్ కొడితే అతనితో చెప్పొచ్చుగా. అతను వెళ్ళిపోయాక నన్ను అడిగితే ఎలా? నా దగ్గర అడిగే పని పెట్టుకో. ఏయ్, ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? ఇలా ఇవ్వ బ్యాగ్. ఇవ్వే. మామ ఏంటో చూడు. ఏమన్నా ఏయ్, చూద్దాం. నా బ్యాగ్ ఇవ్వు. ఏంటి? ఆ, అల్లుడు ఆ? అల్లుడు ఇంటి తాళం కప్పల నుంచి బ్యాంకు తాళం కప్పలు తెరిచే వరకు అన్ని రకాల కీసు పెట్టుకుంది అల్లుడు. ఇది పక్కా ఫోర్జరీ, జాగ్రత్తగా ఉండు. అమ్మో, ఇది తాళం కప్పలే కాదు, ఏవేవో తెరిచే కీలు కూడా పెట్టుకుంది. ఏయ్, బ్యాగ్ ఇవ్వు. ఏయ్, ఎలా లాక్కెళ్తుందో ఎక్కడ రాక్షసి. నొక్కేసేది? అంతలో ఈ వదలు వచ్చి మొత్తం చెడగొట్టేశారు. ఏయ్, మమ్మల్ని ఎత్తుతావంటే? ఏయ్, ఛే, మామ దమ్ముందా? ఆ? ఏంటి దమ్ముందా గిమ్ముందంటూ ఏం పని లేదా నీకు? ఇదే ఆఖరి దమ్ము, నెమ్మదిగా కొట్టు. ఇదే వేస్ట్. వీడికి టెన్షన్ వస్తే నా దగ్గర దమ్ము తీసుకుని కొట్టేయడం వీడికి అలవాటు. ఆ లైటర్ జాడిస్తే గానీ వెలిగి చావదు. ఇదొకటి. ఛే, ఏంట్రా అగ్గిపెట్టే. అగ్గిపెట్టి కూడా లేదా? అది కూడా ఉంచుకోవా? ఇప్పుడు ఎవరిని అడగాలి? ఏయ్ తమ్ముడు, అగ్గిపెట్టి ఉందా? వినపడడం లేదా? అగ్గిపెట్టి ఉందా లేదా? హ, బాస్ ఆ? అగ్గి పెట్టలేదు గానీ ఆ. పెట్టి నిండా డబ్బు సంపాదించడానికి ఐడియా ఉంది. చేద్దామా? వీడికైనా మెంటలా? నేను చెప్పేది నిజం. మంచి ఐడియా. ఏంటి అలా చూస్తూ నిలబడిపోయారేంటి? మా ఏరియాకే వచ్చి మా వాళ్ళనే ఛాలెంజ్ చేసి వాడొక్కడిని తీసుకొస్తానని చెప్పిన తర్వాత కూడా మీరిద్దరు ధైర్యంగా ఉన్నారు చూడండి. మీలాంటి వాళ్ళే నాకు కావాలి. ఓకే చెప్పండి. ఇలా చూడండి, తెల్లారిన తర్వాత లక్షలు సంపాదించే ఐడియా నేను మీకు చెప్తాను. అర్థం అవట్లేదే. కన్ఫ్యూజ్ చేస్తున్నాడే. ఏంటి ఆలోచిస్తున్నారు? అర్థం కాలేదా? మీకు దయాలు భూతాల మీద నమ్మకాలు ఉన్నాయా? ఇదిగోరా, నేనే దెయ్యం, ఈడే పిశాచి. దానికి ఏంటి ఇప్పుడు? ఆ ముక్కే నేను చెప్పాను. ఒకింట్లో దయ్యం ఉందంటున్నారు, భూతం ఉందంటున్నారు. అలాంటివేం లేవంటుంటే ఎవ్వరూ నమ్మట్లేదు. మీ ఇద్దరు ఆ ఇంట్లో ఒక్క రాత్రి ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో దయ్యాల భూతాలు లేవని నిరూపించారనుకోండి, నేను ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడి మీకు లక్షల డబ్బు వచ్చేట్టు చూస్తాను. మరుసటి రోజు పొద్దున ఏమంటారు? అల్లుడు ఏమంటున్నావన్నా? సరైన వాగుడికాయలా ఉన్నావు. సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. ఇలా రా, హ్మ్. బయట ఎక్కడా చెప్పకు, లోపల పాడేస్తా. ఇలా చూడండి, ఆలోచించి చెప్పండి. తెల్లారితే లక్షల డబ్బులు చేతికి అందజేస్తాను. అల్లుడు ఇలా రా అల్లుడు. ఏంటి మామ, అప్పుడు ఎందుకు చేయబట్టు లాక్కొస్తున్నావు? ఒరే బంగారం, నేను చెప్పేది బాగా ఆలోచించరా. నీ చెల్లెలు పెళ్లికి డబ్బు లేక నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు. నా పెళ్ళం కూడా రోజు నన్ను వేస్ట్ ఫెలో అంటుందిరా. దాని కళ్ళ ముందే నేను ఒక బిజినెస్ చేయాలి అంటే ఈ దెయ్యాలకు భూతాలకు మనం భయపడకూడదరా. వాడు చెప్పిన అబద్ధం అయితే పర్వాలేదు, ఒకవేళ నిజమే అనుకో మన సమస్యలన్నీ తీరిపోతాయిరా. సిగ్గు విడిచి చెప్తున్నారా, 40 రోజులు అయిందిరా మంచి భోజనం తిని. ఛీ, మామ, మటను, చికెను. చిన్న పిల్లవాడిలా ఏడుస్తావేంటి? నువ్వు ఫిక్స్ అయ్యావు, నేను వద్దంటే వదులుతావా ఏంటి? విషయం ఏంటో నీ కరెక్ట్ గా అడుగు. ఐఎమ్ వెయిటింగ్. పోరా, అక్కడ వాడు waiting. ఆ, మా రండి, రండి. ఇద్దరికీ ఓకేనా? ఓకే. మిగతా ఆ. మ్యాటర్ గురించి మాట్లాడదాం. అమ్మయ్యా, నాకు తెలుసు. డబ్బులంటే శవం కూడా నోటు తెలుస్తుంది. ఇదిగో తీసుకోండి, ఇదే నా విజిటింగ్ కార్డ్. మీరు సరిగ్గా 6ంటికి ఫోన్ చేశారనుకోండి, మన మెయిన్ రోడ్ మార్కెట్ దగ్గర బ్రిడ్జ్ చూసారా, దాని కింద నా వైన్ షాప్ కి వచ్చేసేయండి. ఆ వైన్ షాప్ కి నేను ఓనర్ ని తీసుకొస్తాను. అక్కడ మనం అన్ని విషయాలు స్వయంగా మాట్లాడుకుందాం. అల్లుడు దీన్ని జాగ్రత్తగా దాచుకో. రండి రండి. అల్లుడు, వెళ్ళండి, వెళ్ళండి. తెలియని పని ఈ రా రోజు. మామ. ఓకేరా, ఈ కుమార్కి నేను ఎవరిని రా, దోమల కుమార్ని. రండి రండి రండి, మంచిది, వెళ్ళండి. ఎవరు అది? వీడా? చెప్పు. అయ్యయ్యో, నువ్వు దాని గురించి అసలు దిగులు పడకరా. ఇప్పుడు నేను రంగంలోకి దిగాను కదా, ఇక నుంచి అంతా మనకి మంచి జరుగుతుంది.